ఓం శాంతి 15/7/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, యోగ బలము ద్వారానే ఆత్మపై ఏర్పడిన తృప్పు వదిలిపోతుంది. తృప్పు అంటే ఇక్కడ వికారాలు. కావున ఇందులో ఎప్పుడు అజాగ్రత్తగా ఉండరాదు. ప్రశ్న: అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రి తన పిల్లలకు ఎటువంటి యుక్తిని తెలియజేశారు? అందులో మాయ నలువైపుల నుండి విఘ్నాలు కలుగజేస్తుంది. జవాబు: తండ్రి ఈ యుక్తిని తెలియజేశారు. పిల్లలారా, కుమారీలైన మీరు ఒకే తండ్రి పిల్లలు, పరస్పరంలో సోదరీ సోదరులు. మీరెప్పుడు వికారి కర్మలు చేయరాదు. సోదరీ సోదరుడు పరస్పరంలో వికారాలకు వశం కారు. మీరు శివబాబా మతమును అనుసరిస్తూ అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. కానీ మాయ తక్కువైనదేమీ కాదు. ఇందులో నలువైపుల నుండి విఘ్నాలను కలుగజేస్తుంది. అందువలన మేము సోదరీ సోదరులము ఒకే తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నాము అనే విషయాన్ని మర్చిపోరాదు. కానీ మర్చిపోతారు. పాట: మిమ్ములను పొందుకొని మేము. ఓం శాంతి. పాటలోని ఒక్క శబ్దమే చాలు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము కల్పకల్పము లభిస్తుంది అని. పిల్లలైనా మీకు తెలుసు, అనంతమైన వారసత్వము భారతదేశానికి మాత్రమే లభించింది అని కూడా పిల్లలకు తెలుసు. స్వర్గం యొక్క వారసత్వం. ఇప్పుడు ఆ వారసత్వం లేదు. అది మళ్ళీ ఇప్పుడు లభిస్తుంది. ఇప్పుడు స్వర్గ వారసత్వం లేదు అని రావణుడి ద్వారా నరకము అనుభవించు శాపం లభిస్తూ ఉంది అని మీరు చూస్తున్నారు. శాపము వలన మనుషులు దుఃఖితులుగా అవుతారు. వరము అనగా వారసత్వం ద్వారా సుఖపడతారు. వారు అనంతమైన నిరాకార తండ్రి అని మరియు ప్రజాపిత బ్రహ్మ అనంతమైన సాకార తండ్రి అని ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలైనా మీకు తెలుసు. అనంతమైన సాకార తండ్రిగా ప్రజాపిత బ్రహ్మ తప్ప ఇతరులెవ్వరూ అవ్వలేరు. భలే గాంధీని బాపూజీ అని అంటారు, కానీ నియమానుసారం పూర్తి మనుష్య సృష్టికి వారు తండ్రిగా అవ్వలేరు. పూర్తి నిరాకార ప్రపంచానికి బాపూజీ శివబాబా. మీరు శివబాబాకు చెందిన వారిగా అయ్యారు. శివబాబా వచ్చి వారసత్వం ఇచ్చేందుకు మనలను తమ వారిగా చేసుకున్నారు. మధువనానికి ఎందుకు వస్తారు? శివబాబాను కలుసుకునేందుకు వస్తారు. కానీ వారు నిరాకారులు, జ్యోతి. కేవలం శివబాబా అన్నందున అర్థం కాదు. అందుకే బాప్ దాదా అని అంటారు. శివబాబా బ్రహ్మబాబా ఇరువురిని కలిపి అనగా శివబాబా మరియు బ్రహ్మ దాదా. దాదా పేరు వేరే, తండ్రి పేరు వేరే. ఆ నిరాకారుడు తండ్రే కాక తాత కూడా అయ్యారు. ఎందుకంటే బ్రహ్మబాబా కూడా తండ్రి కాబట్టి, బ్రహ్మబాబా మనకు తండ్రి కాబట్టి సాకార తండ్రి. పిల్లలందరికీ బాప్దాదా నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి అందరికీ వారసత్వం లభిస్తుంది. ఆ తండ్రి అందరి దుఃఖహర్త, సుఖకర్త. సత్యుగంలో ఒక్క మనిషి కూడా దుఃఖపడరు. దాని పేరే స్వర్గం. ఆ స్వర్గాన్ని స్థాపన చేయువారు గాడ్ ఫాదర్. భారతదేశం అన్నిటికంటే పురాతనమైనది కనుక అదే ఒకప్పుడు అన్నింటికంటే క్రొత్తదిగా ఉంటుంది. అందుకే ఇప్పుడు అన్నింటికంటే పాతదైపోయింది భారతదేశాన్ని సత్యుగము అని. దానినే కలియుగమని ఇప్పుడు అంటారు. భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది. లక్ష్మీనారాయణులు పాలన చేసేవారు. ఇది మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణుల మందిరంలోకి వెళితే వెంటనే వారికి వారసత్వం ఎలా లభించిందో, వారు పూజ్యులుగా ఎలా అయ్యారో, రాజ్య పాలన ఎప్పుడు చేశారో, ఎవరి ద్వారా రాజ్యం పొందుకున్నారో, ఈ విషయాలన్నీ మీ బుద్ధిలోకి వచ్చేస్తాయి. ఇంతకుముందు లక్ష్మీనారాయణుల మందిరానికి వెళ్ళి మాల త్రిప్పేవారు.
వారి కర్తవ్యం గురించి ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు కేవలం మీ బుద్ధిలో మాత్రమే ఈ విషయాలన్నీ ఉన్నాయి. అయితే నెంబరుగా వారుగా ఉన్నాయి. ఒకే విధంగా లేవు. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్ళి వారి ముందు నిల్చుంటే మీరు చాలా హర్షితంగా ఉంటారు. వారు ఈ ప్రాలబ్ధాన్ని ఎలా పొందుకున్నారో మీ బుద్ధిలో ఉంది కనుక సంగమ యుగంలోనే పొందుకున్నారు. ఎందుకంటే సంగమ యుగంలోనే పాత ప్రపంచం పరివర్తన అవ్వనున్నది. సంగమ యుగంలోనే తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పించారు. అనేక జన్మల అంతిమ జన్మలో ఈ నారాయణుడే బ్రహ్మగా ఉన్నాడు అని మీకు తెలుసు. బ్రహ్మ ద్వారా విష్ణుపురము స్థాపన అవుతుంది. ఈ లక్ష్మీ నారాయణలే వెనుకటి జన్మలో బ్రహ్మ సరస్వతులుగా ఉండేవారు. బ్రహ్మతో పాటు బ్రాహ్మణీలు కూడా ఉంటారు. సత్యుగంలో లక్ష్మీనారాయణల రాజధాని ఉండేది కదా. ప్రజాపిత కూడా తప్పకుండా ఉంటారు. ఇప్పుడు మనం పురుషార్థం చేస్తున్నాము అని మీకు తెలుసు. కల్పక్రితం ఎవరు పురుషార్థం చేశారో వారిని సాక్షిగా చూస్తూ ఉంటాను. ఒకటి రాజుల వంశం, రెండవది ప్రజల వంశం. ప్రజలలో కూడా కొందరు చాలా ధనవంతులుగా, కొందరు తక్కువ ధనవంతులుగా ఉంటారు. రాజులలో కూడా కొందరు చాలా ధనవంతులుగా, కొందరు తక్కువ ధనవంతులుగా ఉంటారు. మీరు లక్ష్మీనారాయణల మందిరానికి వెళ్ళి వారు ఆ రాజ్యంను ఎలా పొందుకున్నారో ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఇప్పుడు మళ్ళీ వారే తమ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటూ ఉన్నారు. రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఎంత సహజమైనది. అంబ ఎవరో కూడా ఎవ్వరికీ తెలియదు. వీరు జగదంబ అని మీరు చెప్తారు. కల్పక్రితం కూడా జగదంబ జగత్పిత ఉండేవారు. మీరు వారి పిల్లలుగా ఉండేవారు. సంగమ యుగంలో బాబా రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. జగదంబకు కూడా అనేక మంది పిల్లలు ఉన్నారు, కానీ ఇంతమంది పిల్లలను ఇక్కడ కూర్చోబెట్టలేరు కదా. ఇప్పుడు మీకు జ్ఞానం మూడవ నేత్రం లభించింది. తండ్రి జ్ఞాన సాగరులు కనుక తప్పకుండా పిల్లలకు జ్ఞానమునే ఇస్తారు. వారిని మనుషులు అని కానీ దేవత అని కానీ అనరు. వారిని పరమాత్ముడు అని అంటారు. మీరు ఎవరి మందిరానికి వెళ్ళినా వారి జీవిత చరిత్రను తెలుపగలరు. రాముడి గురించి కూడా మీరు అర్థం చేయించగలరు. చంద్రవంశం ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మం కూడా స్థాపన అవుతుంది. బ్రహ్మ పేరు ఎంతో ప్రసిద్ధి చెందింది. బ్రహ్మ ద్వారా తండ్రి బ్రాహ్మణులను రచిస్తారు. మీరు బ్రహ్మకుమార్ కుమారీలు అయినందున ఒకే తండ్రి పిల్లలము, పరస్పరము సోదరి సోదరులము అని మీకు తెలుసు. అందువలన మనం ఎలాంటి వికారి కర్మలు చేయకూడదనేది కూడా తెలుసుకున్నారు మీరు. సోదరి సోదరులు వికారాలకు వశం కారు. డ్రామా అనుసారం మీరు బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారీలు అను యుక్తిని తండ్రి రచించారు. వాస్తవానికి ప్రపంచమంతా బీకేలే, బ్రహ్మ పిల్లలే. అయితే ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. మీరు శివబాబా మతమును అనుసరించి అనంతమైన వారసత్వం తీసుకుంటూ ఉన్నారు. మాయ కూడా తక్కువైనదేమీ కాదు. నలువైపుల నుండి విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది. అందువలన మనం సోదరి సోదరులము అని, ఒకే తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నాము అనే విషయాన్ని మర్చిపోతారు. సత్యుగంలో ఒకే ధర్మం ఉండేది అని, మిగిలిన ధర్మాలన్నీ సమాప్తం అవుతాయి అని మీకు బాగా తెలుసు. ఇది క్రొత్త విషయం కాదు అని. ప్రతి 5,000 సంవత్సరముల తర్వాత ఈ సృష్టి చక్రం రిపీట్ అవుతుంది అని కూడా పిల్లలైనా మీకు తెలుసు. తిథి తారీఖులు కూడా వ్రాయబడి ఉన్నాయి. మనము శివబాబా నుండి ఈ యుక్తి ద్వారా వారసత్వం తీసుకుంటాము అని కూడా మీ బుద్ధిలో ఉండాలి. లక్ష్యమైతే లభించింది కదా. తండ్రిని స్మృతి చేసి వారి నుండి వారసత్వం తీసుకోవాలి. స్వర్గ వారసత్వం. స్మృతి అనగా యోగ బలము ద్వారానే మీలో ఉండే వికారాల తుప్పు వదిలిపోతుంది. ఈ విషయంలో అజాగ్రత్తగా పొరపాటు చేయడం ఉండరాదు. అందుకే మీకు మురళీలు లభిస్తూ ఉంటాయి. పక్కా నిశ్చయ బుద్ధి కలవారిగా ఉంటే భలే ఎక్కడైనా వెళ్ళవచ్చు. మురళి లభించకపోయినా నేను బాబా బిడ్డను అని బుద్ధిలో ఉంటుంది కదా.
మీ ఆత్మ తమో ప్రధానమైపోయింది అని మీరు తండ్రిని స్మృతి చేస్తే మళ్ళీ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు అని తండ్రి అర్థం చేయించారు. ఈ మహామంత్రాన్ని ఒక్క తండ్రి మాత్రమే తెలిపిస్తారు, ఇతరులు ఎవ్వరూ తెలిపించలేరు. మధురమైన పిల్లలు, స్మృతి బలము ద్వారానే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి అని తండ్రి చెప్తారు. ఈ మాటలు తండ్రి చెప్తున్నా ఎవ్వరి బుద్ధిలోనూ కూర్చోవు. కల్పక్రితం కూడా సర్వదేహ ధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్పారు అని ఇప్పుడు మీకు తెలుసు. ఇవన్నీ దేహ ధర్మాలు కదా. అందరికీ తండ్రి ఒక్కరే. ఆత్మలందరూ ఆ ఒక్క తండ్రినే పిలుస్తారు. పోప్ కూడా గాడ్ను స్మృతి చేస్తాడు. ఓ గాడ్ ఫాదర్, దయ చూపమని ప్రార్థిస్తాడు. ఈ మనుష్యులు పరస్పరం పోట్లాడుకుంటూ మనుషుల క్రోధ బుద్ధులను పరివర్తన చేయమని అంటారు. వారు కూడా తండ్రినే స్మృతి చేస్తారు కదా. ఇతరులెవ్వరినీ స్మృతి చెయ్యరు. పతితులను పావనంగా చేయమని శివబాబానే పిలుస్తారు. పావనమైతే చీచి పాడైపోయిన రావణ ప్రపంచంలో ఉండలేరు కనుక మరి అలాంటి మంచి వారికి తప్పకుండా క్రొత్త ప్రపంచం కావాలి. కలియుగం పరివర్తన అయి సత్యుగం తప్పకుండా వస్తుంది. కానీ మనుష్యులు ఇది కూడా అర్థం చేసుకోలేరు. ఒక డాక్టర్ వచ్చి కలియుగం కలియుగంగానే కొనసాగుతుంది అని చెప్పాడు. అరే, సదా కలియుగమే ఇలా ఉంటుంది, కలియుగం అంత బాగుందా? కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. కేవలం భావన మాత్రమే ఉంది. ఇతరులను కూడా తీసుకువస్తారు కానీ వారికి మాత్రం బాణం తగలదు. కానీ వారు తీసుకువచ్చే వారికి బాణం తగిలితే తీసుకొచ్చి, బాణం అంటే ఇక్కడ నాటుకుంటే జ్ఞానం, మరి తీసుకొచ్చినందుకు ఏదో కొంత మధ్యవర్తిత్వానికి ఫలం తప్పకుండా లభిస్తుంది. దళారి లాంటి వారు తీసుకొచ్చిన వారు. మేము స్వర్గంలోకి వచ్చేస్తాము అని వారు భావిస్తారు. తండ్రి ద్వారా కొద్దిగా విన్నా స్వర్గంలోకి అయితే తప్పకుండా వచ్చేస్తారు. ఎందుకంటే హెవెన్లీ గాడ్ ఫాదర్ ఇప్పుడు వచ్చి కూర్చున్నారు కదా. నేను అందరికీ తండ్రిని అని అర్థం చేయిస్తూ ఉన్నారు. శివబాబా వచ్చారు అంటే ఎవ్వరూ నమ్మరు. అరే, ఆత్మ రాగలిగినప్పుడు నేను ఎందుకు రాలేను? ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరంలోకి వెళ్ళినప్పుడు నేను రాలేనా? లేకుంటే నేను ఎలా రావాలి? ఓ పతిత పావన తండ్రి, మీరు వచ్చి పతితుల నుండి పావనంగా చేయమని పిలుస్తారు కూడా. బాబా చెప్తారు, నేను భారతదేశంలోనే వస్తాను. కల్పము కల్పం యొక్క సంగమ యుగంలో ఒక్కసారి మాత్రమే వస్తాను. మీరు 84 జన్మలు పూర్తి చేసినప్పుడు నేను వస్తాను. తండ్రి మళ్ళీ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు అని పిల్లలైన మీకు నిశ్చయం ఉంది. పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి నూతన ప్రపంచాన్ని స్థాపన చేయడమే నా కర్తవ్యమని తండ్రి చెప్తారు. అందుకే నూతన ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనం అని గాయనం ఉంది. తర్వాత మీరు క్రొత్త ప్రపంచాన్ని పరిపాలన చేస్తారు. జ్ఞాన ప్రకాశం లభించింది కదా. మందిరంలో కాళికాదేవి విగ్రహాన్ని చూసినప్పుడు ఇది అసత్య చిత్రం అని భావిస్తారు. కాళికాదేవి అనగా జగదంబయే. వారికి ఇటువంటి భయంకర రూపం లేదు. బెంగాలులో కాళికాదేవి ముందు బలి ఇస్తారు కానీ అసలు విషయం ఇంకా ఏమాత్రమూ అర్థం కాలేదు. జగదంబ మందిరానికి లక్షల మంది వస్తారు. సదా మేళా జరుగుతున్నట్లుగా ఉంటుంది. అక్కడ చాలా చిన్న మూర్తి ఉంచబడి ఉంటుంది. దానికి జగదంబ అని పేరు పెట్టారు. ఇప్పుడు జగదంబ ఒక్కరే ఉండాలి కదా. సింధు దేశంలో కాళికా మందిరాన్ని ఎంత బాగా నిర్మించారో మీకు తెలుసు. ఒకసారి కోటలో బాంబు పేలినప్పుడు కాళీమాతకు కోపం వచ్చింది అని ఒక ఫకీర్ సన్యాసి చెప్పాడు. అంతే, వారు వెళ్ళి కాళికాదేవి మందిరాన్ని నిర్మించారు. అయితే కాళిక అంటే ఎవరో ఎవ్వరికి ఏదీ తెలియదు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. మీకు తెలియని విషయం అంటూ ఇప్పుడు ఏదీ లేదు. తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నాము అని మీకు తెలుసు కనుక
పురుషార్థం పూర్తిగా చేయాలి కదా. కుమారీలు వివాహం చేసుకున్నప్పుడు మొదటి నెంబర్ దుఃఖం ప్రారంభమవుతుంది. మీకు ఎప్పుడు వివాహం చేసుకోవాలి అనే సంకల్పం కూడా రాకూడదు. ఈ రావణ రాజ్యం సమాప్తం అవ్వనున్నది అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. ఇది వికారీ గృహస్థ వ్యవహారం. దేవీ దేవతల మహిమను గురించి పాడుతూ ఉంటారు. ఈ దేవతలను నిర్వికారులుగా తయారు చేయవారు ఎవ్వరో ఎవ్వరికీ తెలియదు. సత్యుగం సంపూర్ణ నిర్వికారి ప్రపంచం. శాస్త్రాలలో అక్కడ కూడా వికారాలు ఉండేవి అని వ్రాశారు, కానీ వాస్తవానికి అది నిర్వికారి, వికారాలు లేని ప్రపంచం. వికారీ ప్రపంచానికి నిర్వికారి ప్రపంచానికి ఎంత తేడా ఉంది. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు ఎంత కొద్ది మంది మనుషులు ఉండేవారు మీకు తెలుసు. అక్కడ ఒకే ధర్మం ఉండేది. తర్వాత ధర్మాలు వృద్ధి చెందాయి. సృష్టి చక్రంలో కూడా పూర్తిగా తిరగాల్సి ఉంటుంది. అప్పుడే ప్రపంచమంతా తిరిగారు అని చెప్తారు. సముద్రాన్ని అయితే ఎవరు చుట్టి రాలేరు. సత్యుగంలో కొద్ది మంది మాత్రమే ఉంటారు కనుక కొద్ది భూమిని మాత్రమే ఆక్రమిస్తారు. ఇప్పుడు మనుష్య సృష్టి హద్దులు పూర్తి కానున్నాయి. పైన ఉన్న కొన్ని ఆత్మలు కూడా క్రిందకు వస్తూ ఉంటాయి. మనుషుల సంఖ్య వృద్ధి అవుతూనే ఉంటుంది. అక్కడి నుండి కూడా ఆత్మలు వచ్చుట సమాప్తమైనప్పుడు పరంధామం నుండి మీరు కర్మాతీత అవస్థను పొందుతారు. ఆత్మలన్నీ శరీరాలు వదిలి వెళ్ళిపోవాలి. వారు రావటం, మీరు వెళ్ళటం జరుగుతుంది. కొద్ది కొద్దిగా వస్తూ ఉంటారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. మనం మొట్టమొదట వెళ్ళి అక్కడ ఉంటాము. మనం ఉన్నప్పుడు ఎవ్వరూ ఉండరాదు. ఇవన్నీ విస్తారంలోని విషయాలు. తండ్రి పిల్లలకు మళ్ళీ చెప్తున్నారు, మంచిది, మీ ప్రియమైన తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రిని స్మృతి చేయడంలోనే లాభం ఉంది. ఈ చరిత్ర భూగోళాలైతే మనుషులు చాలా చదువుకుంటారు, చాలా దూరాలకు వెళ్తారు. చంద్రుడి పైకి కూడా వెళ్తారు. ఇది సైన్స్ వారి ఆడంబరం. అతిలోకి వెళ్తారు. చంద్రుడిలో నక్షత్రాలలో ఏమీ లేదు. మీరు సూర్య చంద్రులను కూడా దాటి పైకి ఇంకా పరంధామానికి వెళ్తారు. ఇప్పుడు ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. డ్రామా అనుసారం తండ్రి ఇదంతా తెలియజేస్తున్నారు అని మీకు తెలుసు. నేను మిమ్మలను పతితుల నుండి పావనంగా చేస్తాను అని. అది నా పాత్ర అని తండ్రి చెప్తున్నారు. భక్తి మార్గంలో కూడా నా పాత్ర ఇదే. ఇది డ్రామా కదా. మీరు ఎలాగైతే పాత్రధారులు అలా నేను కూడా పాత్రధారినే. మిమ్ములను పతితుల నుండి పావనంగా చేయడమే నా కర్తవ్యం. ఏదైనా కొంత మంచి పని చేస్తే వారిని మహిమ చేస్తారు, పొగడతారు కదా. ఈ లక్ష్మీనారాయణలకి ఎంత మహిమ ఉంది. అయితే వారిని ఇంత అర్హులుగా చేసింది ఎవరు? వీరు సుఖధామానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు అనేక విధాలైన దుఃఖాలు ఉన్నాయి. ఈరోజు ఎవరో మరణిస్తారు, గొడవలు జరుగుతాయి. భలే ఎవరి వద్దనైనా కోట్ల పదమాలు ఉండినా ఏవైనా వ్యాధులు మొదలైనవి వస్తే ఏం చేస్తారు? అంత ఉండి ఏం చేయాలి? లాభం ఏమిటి? బిర్లా వద్ద ఎంత ధనం ఉంది. ఒక జన్మలో ఎంతో ధనం చూడగలరు, కానీ దుఃఖమే లేనివారు ఎవ్వరూ లేరు. ఏదో ఒక విధమైన దుఃఖం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు ఈ ధనము మొదలైనవన్నీ మట్టిలో కలిసిపోతాయి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళాలి. కానీ పైనుండి ఎప్పుడైతే ఆత్మలు రావడం సమాప్తం అవుతుందో అప్పుడే తిరిగి వెళ్తారు. ఈ విస్తారాన్ని బుద్ధిలో ఉంచుకొని ఒక్క తండ్రిని మాత్రమే ప్రీతిగా స్మృతి చెయ్యాలి. సెకండ్ పాయింట్, జ్ఞాన ప్రకాశం లభించినందున నిశ్చయ బుద్ధి కలవారై తండ్రి నుండి వారసత్వాన్ని పూర్తిగా తీసుకోవాలి. ఎక్కడ ఉంటున్నా స్మృతి బలము ద్వారా ఆత్మను తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేసుకునే పురుషార్థం చేయాలి. ఎందుకంటే సతో ప్రధానంగా కావాలి అంటే
బాబా స్మృతియే ఆధారం. వరదానం స్వమానంలో ఆత్మిక గౌరవంలో స్థితులై ఉండి విశ్వము ద్వారా గౌరవాన్ని ప్రాప్తి చేసుకునే దేహ అభిమాన ముక్తభవ. చదువు యొక్క ముఖ్య లక్ష్యం దేహ అభిమానము నుండి భిన్నమై దేహి అనగా ఆత్మ అభిమానిగా అవ్వడం. ఈ దేహ అభిమానం నుండి అతీతంగా లేక ముక్తులుగా అయ్యే విధి ఏమిటి అంటే సదా స్వమానంలో నేను సర్వశ్రేష్ఠాత్మ, పవిత్రాత్మ, మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ, ఇలాగా ఏదో ఒక స్వమానంలో స్థితమై ఉండాలి. సంగమ యుగము ఇప్పుడు మరియు భవిష్యత్తు స్వర్గం యొక్క అనేక ప్రకారాల స్వమానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదో ఒక స్వమానంలో స్థితమై ఉండుట వలన దేహ అభిమానము నశిస్తూ ఉంటుంది. ఎవరైతే స్వమానంలో స్థితమై ఉంటారో వారికి స్వతహాగా గౌరవము ప్రాప్తి అవుతుంది. మన ఆత్మకు మనం గౌరవం ఇచ్చుకున్నప్పుడు ఇతరులు గౌరవం ఇవ్వగలుగుతారు. శరీరానికి కాదు గౌరవం, అది అహంకారం రూపంలో దేహాభిమానం రూపంలో ఉంటుంది కనుక అది ఆత్మ అభిమానానికి భిన్నమైనటువంటిది. ఎవరి ద్వారానూ లభించదు నిజమైన గౌరవం కూడా. సదా స్వమానంలో ఉండేవారే విశ్వ మహారాజులుగా అవుతారు. అంతేకాక విశ్వము వారిని గౌరవిస్తుంది. స్లోగన్: ఎటువంటి సమయము అలా స్వయాన్ని మలుచుకోవటమే రియల్ గోల్డ్గా అవ్వటం. ఇప్పుడు మనం రియల్ గోల్డ్గా కావాలి. ఎందుకంటే ఎలాంటి సమయం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయే సమయం పావనమై బాబా దగ్గర చదువుకుంటూ ఉన్నాం. చదువుకునే టైంలో ఎలా ఉండాలి, తల్లి తండ్రి దగ్గర ఎలా ఉండాలి. ఇక్కడ మనకు సర్వ సంబంధికుడు బాబా అయ్యారు కనుక మనము రియల్ గోల్డ్గా కావాలి. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఇప్పుడు నిర్భయ జ్వాలాముఖిగా అయి ప్రకృతి మరియు ఆత్మలలో ఉన్న తమో గుణాన్ని భస్మం చేయండి. తపస్సు అనగా జ్వాలా స్వరూప స్మృతి. ఈ స్మృతి ద్వారానే మాయ లేక ప్రకృతి యొక్క భయంకర రూపం శీతలంగా అయిపోతుంది. మీ 3వ నేత్రం జ్వాలాముఖి నేత్రం, బుద్ధి నేత్రం మాయను శక్తిహీనంగా చేసేస్తుంది. ఓం శాంతి.